పంచతంత్ర కథల ద్వారా చాలా చక్కటి నీతిని అలాగే పిల్లలకి ఉపయోగపడే ఎంతో మంచి కథల్ని చెప్తూ ఉన్నారు. ఈరోజు ఏ కథ చెప్పబోతున్నారు, అందులో ఎలాంటి నీతి ఉంది చెప్పండి. ఈ విధంగా గతంలో నక్క ఆపదల పాలైపోయిన తర్వాత కాబట్టి ఇప్పుడు తాబేలు మందరుడు, తర్వాత లఘుపతనకం అనే కాకి, హిరణ్యకుడు అనేటువంటి ఎలుక, ఈ ముగ్గురు కూడా సఖ్యంగా ఉన్నటువంటి ఒక సమయంలో ఆ మూడు కలిసి అలా స్నేహంగా ఉన్నటువంటి సమయంలో ఒకరోజు ఒక లేడీ వేటగాడి చేత వేటాడబడుతూ అది చాలా భయపడుతూ పారిపోయి వీటి దగ్గరికి వస్తాయి. అప్పుడు ఈ దూరం నుంచి ఒక పెద్ద శబ్దం, అంటే వేటగాడు వెంటాడుతూ ఉన్నాడు, లేడీ పరిగెడుతూ ఉంటుంది, అక్కడంతా ఒక భయంకరమైన వాతావరణం ఉంటుంది. ఈ తాబేలు ఏదో ఆపద జరుగుతుంది, ఏదో జరగబోతోందని తాబేలు గబాలన వెళ్ళి ఆ సరస్సులోకి వెళ్ళిపోతుంది. ఎలుక తాని కలుపులోకి వెళ్ళిపోతుంది, కాకి వెళ్ళి చెట్టు పైన కూర్చుంటుంది. ఏం జరుగుతుంది అని దూరం నుంచి వేటాడుతూ వస్తున్నటువంటి ఒక జింక వేటగాడి నుండి తప్పించుకొని వీటి దగ్గరికి వచ్చి ఆశ్రయం పొందుతుంది, ఆశ్రయం అడుగుతుంది. అప్పుడు కాకి పైనుంచి చూస్తుంది, ఆ వేటగాడు ఎక్కడైనా కనపడతాడంటే అతను ఎక్కడో దారి తప్పిపోయాడు. కాబట్టి ఆ కాకి ఏమంటుంది, మనకి వచ్చిన ఆపదేం లేదు, వీళ్ళని ఏదైనా జంతువు తరమడానికి వస్తున్నాయని ఇవి భయపడిపోయి దాక్కుంటాయి. కానీ ఆ కాకి చెట్టుపై నుండి చూసి, కాకికి దూరం అంతా కూడా కనబడుతుంది కాబట్టి అది హైట్లో ఉంటుంది కాబట్టి చూసి, కనుచూపు మేర ఎవరూ లేరు, మనకెవరు కూడా శత్రువులు కానీ రావటం లేదు, దాడి జరగదు, ఆపద రాదు, మీరు బయటకు ఉంటే అప్పుడు ఎలుక నెమ్మదిగా వస్తుంది, ఈ తాబేలు కూడా నెమ్మదిగా వస్తాయి. ఆ మూడు కలిసి ఈ లేడీని అడుగుతాయి, ఏం జరిగిందంటే, నా పేరు చిత్రాంగుడు, ఆ లేడీ పేరు చిత్రాంగుడు. మళ్ళీ అక్కడ జింక, ఎక్కువగా లేళ్ళు నక్కలు ఇవి ఎక్కువగా మనకు కనబడతాయి. ఆ లేడీ అంటుంది, నా పేరు చిత్రాంగుడు, నేను ఒక వేటగాడి యొక్క బారిన పడి వాడు నన్ను తరుముతూ ఉంటే తప్పించుకొని ఈ విధంగా వచ్చానని ఆయాసంతో రొప్పుతూ ఉంటే, అప్పుడు ఇవి ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించాలని ఒక మంచి గుణం కలిగినవి కాబట్టి వాటికి దాన్ని కొంతకాలం సేద తీరిన తర్వాత అసలు నువ్వెవరు, ఏమిటి, నీ కథేమిటి, ఇదంతా చెప్పు అని ఆ చిత్రాంగుడిని అడుగుతారు. ఆ చిత్రాంగుడు అనేటువంటి లేడీ ఏం చెబుతుందంటే, నా జీవితం అంతా కూడా ఆపదలమయమే, నేను చిన్నప్పటి నుండి కూడా అనేక కష్టాలు పడ్డాను. చిన్నప్పుడు నేను పుట్టగానే ఒక 6 నెలల ప్రాయంలో ఉన్నప్పుడే నన్ను ఒక వేటగాడు వచ్చేసి నన్ను వల వేసి నన్ను పట్టుకున్నాడు. అయితే చంపలేదు, నన్ను పట్టుకొని తీసుకువెళ్ళి నన్ను చాలా బాగా చూసుకున్నాడు. తన దగ్గర పెట్టుకొని నేను చాలా ఆశ్చర్యపోయాను. సాధారణంగా ఎందుకు జంతువుల్ని వేటాడతారు, వాటిని ఆహారంగా తినడానికి వేటాడతారు, పెంచుకోవడానికి అక్కడక్కడ ఎవరైనా ఉంటారేమో. ఆ విధంగా నన్ను అతను చంపలేదు, నాకు హాని తలపెట్టలేదు, కానీ నన్ను తన ఇంటికి తీసుకువెళ్ళి కొంతకాలం తన దగ్గర పెట్టుకొని నా మెడలో ఒక తాడు కట్టి ఒక రోజు ఉదయం ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజకుమారుడి దగ్గరికి వెళ్ళి నన్ను ఆ రాజకుమారుడికి ఒక కానుకగా ఇచ్చాడు. ఈ లేడీ చిత్రాంగుడు ఈ తాబేలుకు, ఎలుకకు, కాకికి చెప్తున్న కథ ఆ చిత్రాంగుడు. అప్పుడు ఆ రాజకుమారుడు, సాధారణంగా జింకలంటే ముద్దుగా ఉంటాయి, తాబేళ్ళు కాదు కానీ కుందేళ్ళు అని జింకల్ని ఇంట్లో పెట్టుకొని ఇష్టపడేవాళ్ళు ఉంటారు. నెమళ్ళు ఇవన్నీ కూడా చాలా అందంగా ఉంటాయని మనం వాటిని ఇంట్లో పోషించేటువంటి అలవాటు మనకు ఉంది. ఆ రకంగా రాజకుమారులు చిలుకలు, రామచిలుకలు ఇవన్నీ కూడా పెంచుకుంటారు కాబట్టి రాజకుమారుడు ఇష్టపడ్డాడు. చిన్న జింక పిల్లని తీసుకొచ్చి ఆ వేటగాడ రాజకుమారుడికి ఒక రోజు కానుకగా ఇస్తాడు. దాన్ని బాగా చూసుకొని దానికి ఒక మంచి తాడుగట్టి అతనికి ఇస్తాడు. ఆ రాజకుమారుడు వెంటనే తన సేవకుల్ని పిలిచి దీనికి ఒక మంచి కుటీరం కట్టించి దానికి కావలసినటువంటి ఆహారం అంతా కూడా ఏర్పాటు చేసి దాన్ని చక్కగా చూసుకొని దాన్ని బాగా పెంచండి, పోషించండి అని చెప్తాడు. ఆ రకంగా జింక అలా పెరుగుతుంది. ఏ జింక ఏదైతే వేటగాడితో తరమబడి వీళ్ళ దగ్గరికి వచ్చి పడిందో ఆ జింక తన పూర్వ కథ చెబుతోంది. ఇలా నేను వచ్చాను,
అయితే నేను గతంలో ఆ విధంగా ఉన్నప్పుడు ఒకరోజు ఆ రాజకుమారుడు నా మెళ్ళో బంగారు గొలుసులు వేశాడు, నా కాళ్లకు గజ్జెలు కట్టాడు, ఇవన్నీ చేశాడు. నేను మహారాణిలాగా అందులో పెరుగుతూ ఉన్నాను. ఒకరోజు మామూలుగా వీధిలో నుంచి నేను వెళుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఏదో ఒక ఆపద తరుముకొచ్చేటప్పటికి మళ్ళీ నేను తిరిగి ఒక పెద్ద శబ్దము, ఏదో ఒక కలకలం, ఆ వీధిలో ఏదో కలకలం రేగేటప్పటికి మళ్ళీ నేను రాజుగారి అంతఃపురంలోకి వచ్చాను. అంతఃపురంలోకి వచ్చి టప్పటికి ఆ అంతఃపురంలో ఉన్నటువంటి ఆ స్త్రీలందరూ కూడా నన్ను పట్టుకొని మళ్ళీ ఆ రాజకుమారుడి యొక్క మందిరం దగ్గర ఒక స్తంభానికి నన్ను కట్టేశారు. అప్పుడు నేను అక్కడ ఉండి ఒక రాత్రి ఆకాశం అంతా కూడా బాగా మేఘాలు కమ్మి ఉరుములు మెరుపులతో వర్షం కురిసినప్పుడు నేను మానవ భాషలో మాట్లాడాను. ఆ జింకకి కొన్ని మనకి పురాణాల్లో కథల్లో మానవ భాష మాట్లాడినట్టుగా ఉంటుంది. మను చరిత్రలో కూడా ఆ కథ ఉంది మనకు. అయితే ఆ జింక మానవ భాషలో ఏం మాట్లాడిందిట, ఆహా, నేను చిన్నప్పుడు మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఒకరోజు రాత్రి ఈ విధంగా మంచి వర్షం వస్తూ ఉంటే ఆ వర్షంలో తడుస్తూ ఆ మెరుపులు చూస్తూ ఆ ఉరుములు మెరుపులు ఆ వర్షం నీళ్లలో తడుస్తూ ఎంతో ఆనందించాను. ఎందుకంటే వర్షాన్ని ఆనందించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ తొలకరి చినుకులు వాటిల్లో చక్కగా నేను ఆడుకుంటూ మేమంతా ఉండామని నేను నాలో నేనే మానవ భాషలో మాట్లాడుకుంటూ ఆనందిస్తూ సంతోషిస్తూ ఉంటే ఆ సమయంలో ఆ అంతఃపురం నుంచి ఆ వర్షం రాత్రి ఆ రాజకుమారుడు బయటికి వచ్చి ఎవరిక్కడ మనుషులు ఎవరు లేరే, మనుషుల మాటలు వినబడుతున్నాయని బయటికి వచ్చాడు. నేను మాట్లాడేటువంటి మాటలు విన్నాడు. అదేమిటి, ఒక జింక మనిషిలాగా మాట్లాడటం ఏమిటైనా దాని ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి తెల్లవారి జ్యోతిషుల్ని పండితుల్ని అందరినీ పిలిచి ఈ విధంగా మా అంతఃపురంలో ఉన్నటువంటి జింక మానవ భాషలో మాట్లాడుతుంది అనేటప్పటికీ ఆ జ్యోతిషాస్త్ర పండితులంతా కూడా మానవ భాషలో మాట్లాడేటువంటి పశుపక్షాదులు కానీ పశువులని కానీ పక్షులని కానీ మృగాలని కానీ జంతువులని కానీ మనం ఇంట్లో పెట్టుకోకూడదు, వాటిని దానివల్ల అరిష్టం ఆపద, కాబట్టి మీ రాజ్యానికి ఏదో ఆపద వస్తుంది, కాబట్టి దాన్ని వెంటనే అడవుల్లో వదిలేసేయండి అని అన్నారు. ఆ జ్యోతిషులు చెప్పటం వల్ల నేను తిరిగి మళ్ళీ నన్ను తీసుకొచ్చి అడవుల్లో వదిలేశారు. అడవుల్లో నేను స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే ఈ వేటగాడు నన్ను వేటాడుతూ ఒకరోజు నన్ను నా వెంటపడి ఇలా వేటాడుతూ ఉంటే నేను తప్పించుకొని పారిపోయి మీ దగ్గరికి వచ్చాను అని చెప్పి తన గతం చెప్తూ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ చిత్రాంగుడి నుంచి మళ్ళీ ముందుకు కొన్ని కథలు సాగుతూ ఉంటాయి. రైట్. సో మనం ఆపద నుంచి ఎలా బయటపడాలి, మామూలుగా మనం ఇలాంటి కథలు విన్నప్పుడు ఒక విషయం మనకి బోధపడుతుంది. ఏమిటి అంటే, ఏదైనా నమ్మకంగా కానీ ఎవరైనా ఒకళ్ళ ఆశ్రయం ఇస్తే కానీ వాళ్ళకన్నా మించి ఒకవేళ కనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఒక రకమైన ఈర్ష్య ద్వేషం అనేది కలుగుతుంది. ఏమిటి, మనకన్నా మించిపోయారు, మన ముందు పుట్టిన వాళ్ళు, ఈ మాటలు మనం ఇంట్లో కూడా నా ముందు పుట్టావు నాకన్నా మించిపోయావే అనే మాటలు వింటూ ఉంటాం. అలాంటివి కలిగినప్పుడే ఇప్పుడు రాజకుమారుడు ఏదైతే డిసిజన్ తీసుకున్నాడో మళ్ళీ జింకని పంపించేయాలి అని, తనకన్నా మించిపోతుందేమో, నా రాజ్యానికి ఏదైనా ముప్పు వస్తుందేమో, ఇలాంటి ఆలోచనలు కలిగినప్పుడే ఖచ్చితంగా ఇలాంటివి దూరం అవుతూ ఉంటాయి. ఇక ఈ జింక ద్వారా పుట్టిన కథ ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి ఇలాంటి కథల్ని పిల్లలందరికీ చెప్పే ప్రయత్నం చేయండి. ఈ సమ్మర్ కాబట్టి పిల్లలందరికీ ఖచ్చితంగా నీతి కథల్ని చెప్పే ప్రయత్నం చేయండి. అందుకనే ఇలాంటి ఎపిసోడ్స్ చేయడం జరుగుతుంది. అందరికీ చేరవేయండి ఇలాంటి విషయాన్ని. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.